సో ఎలా అనిపించింది పెద్ది? చాలా బాగా అనిపించింది. అందులో ఎమోషన్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు రోల్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఇచ్చారు. లైక్ ఫస్ట్ హాఫ్లో జాన్వీ కపూర్ పవర్ఫుల్ రోల్ చాలా బాగుండే. అండ్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో కుమ్మేశారు. మీరు రామ్ చరణ్ గారు fan? యా సో అంటే ఆయన ఆఫ్టర్ ఎ ఫ్లాప్ మళ్ళీ థియేటర్స్లోకి వచ్చారు కాబట్టి ఆయనని చూసి ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. సో సినిమా చూసినప్పుడు పెద్దియే నచ్చాడా రామ్ చరణ్ కనిపించాడా? పెద్ద ఎక్కువ కనిపించింది. సో సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అనేవి చాలా హై ఉన్నాయన్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? లైక్ అందులో బాధ అండ్ చాలా ట్రామా. నేనైతే ట్రామటైజ్ అయిపోయాను సెకండ్ హాఫ్కి. కానీ లాస్ట్ 30 minutesలో కొంచెం హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసరికి హ్యాపీ టీయర్స్ వచ్చాయి. సో అండ్ జాన్వి గారి క్యారెక్టరైజేషన్ రామ్ చరణ్ గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? బాగానే వర్కౌట్ అయింది. లైక్ అంటే మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కనిపించింది, మధ్యలో రామ్ చరణ్ సింగిల్ బాయ్. సో మిమ్మల్ని రామ్ చరణ్ గారు పక్కన చూసుకున్నారా? లేదు లేదు, అయ్యో అలా లేదు. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయన్ని చూస్తే ఇంకా ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. లైక్ ఆయన చనిపోయే టైం ఉంది. ఆ టైంలో ఆయన డైలాగ్ కానీ సీన్ కానీ చాలా బాగుండే. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎమోషనల్ గా చాలా ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ గురించి ఏం చెప్తారు? క్లైమాక్స్ చెప్పా కదా, క్లైమాక్స్ కల్లా హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగా అనిపించింది. ఫైనల్ గా ఏం చెప్తారు అందరికి? ఫైనల్గా అంటే మూవీ చాలా బాగుంది. డెఫినెట్గా చూడండి. అవుతే 3 సార్లు కూడా చూసేయండి. సో ఎంత రేటింగ్ ఇస్తారు? 10 out of 10. ఉంది పెద్ది. సూపర్ అన్న, ఎక్కడా బోర్ కొట్టదు. నేనేం స్పాయిలర్ చెప్పను కానీ చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే హైలైట్ అసలు. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా ఆఫ్టర్ ఎ ఫ్లాప్ మీ హీరోకి ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అన్న, చాలా వెయిట్ చేసాం ఈరోజు కోసం. చాలా బాగుంది. సో అంటే పెద్దిని చూసిన తర్వాత రామ్ చరణ్ గారు గుర్తు రాలేదని చాలా మంది అంటున్నారు, ఇది నిజమేనా? పెద్దయే గుర్తు వస్తాడు, రామ్ చరణ్ గారు కాదు, పెద్దయే. ఎంత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? అసలు కొత్త ఎక్స్పీరియన్స్. నేను అసలు రామ్ చరణ్ గారి ఇట్లా క్యారెక్టర్ ఉంటుంది అనుకోలే అసలు. చాలా బాగుంది. సో అంటే క్లైమాక్స్ కూడా చాలా హార్ట్ బ్రేకింగ్. చాలా క్లైమాక్స్ అయితే లాస్ట్ నీకు సెకండ్ హాఫ్లో లాస్ట్ 40 minutes దాకా నీకు చాలా ఎమోషనల్గా సాగుతుంది మూవీ అయితే. యాజ్ అ రామ్ చరణ్ ఫ్యాన్ గా ప్రౌడ్ గా ఏం చెప్పుకుంటావు? పెద్ది, జై పెద్ది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఎన్టీఆర్ గారికి ఫస్ట్ చెప్పిన స్టోరీ అంటున్నారు. అది ఎన్టీఆర్ గారు అంటే మరి అట్లా నాకు తెలియదు అన్న, ఎవరో చెప్పారేమని. బట్ ఇప్పుడు వచ్చిందైతే రామ్ చరణ్ గారికి, హీరో రామ్ చరణ్ గారు అంతే. ఫైనల్ గా ఎంత రేటింగ్? నేను 5 out of 5 ఇస్తాను.